ఇక్కడ వాళ్ళ అమ్మ పక్కన నిలబడి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పందిరికి పాత చీరలు చుట్టి ఇడ్లీలు అమ్ముకుంటున్న ఆ తల్లి పక్కన ఇడ్లీలు వేస్తున్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఇతని పేరు భరత్ కుమార్. ఊరు ఛత్తీస్గఢ్ లోని చారుడా అనే పట్టణం. ముందు నుండే చాలా పేదరికంలో బతుకుతున్న కుటుంబం వాళ్ళ తండ్రిది. తండ్రి ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకోవటం చాలా కష్టంగా ఉండేది ఆయనకు. భరత్ కు చదువు అంటే అమితమైన ప్రేమ. తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించేవాళ్లు. అప్పటికి భరత్ హైస్కూల్లో చేరటంతో ఖర్చులు కూడా పెరిగాయి. దాంతో భరత్ కుమార్ తల్లి ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని అక్కడే ఇడ్లీలు కూడా అమ్మడం మొదలుపెట్టింది. ఆ రకంగా భర్త భార్య కష్టపడి కుటుంబ అవసరాలను సర్దుకుంటూ భరత్ చదువుకే ఎక్కువగా ఖర్చు పెట్టేవారు. అతి కష్టం మీద చదివిస్తూ వస్తున్నారు. కానీ భరత్ మాత్రం చిన్ననాటి నుండి పేదరికాన్ని దాటి గొప్ప జీవితం గడపాలంటే చదువు ఒక్కటే మార్గం అనుకున్నాడు. అందుకే చిన్ననాటి నుండే చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించటంతో పూర్తిగా చదువుపైనే ధ్యాస పెట్టేవాడు. అంతేకాదు భరత్ ఓ పక్క బడికి వెళ్తూనే ఇటు అమ్మకు ఇడ్లీ కొట్టు వద్ద సహాయం చేస్తూ ఉండేవాడు. గిన్నెలు కడిగేవాడు. అంతెందుకు అందరూ తినేసిన తర్వాత ప్లేట్లు కూడా కడిగేవాడు. ఎక్కడా కూడా నేనెందుకు కడగాలి అని సిగ్గుపడలేదు, చీదరించుకోలేదు. తన చదువుకు కారణమయ్యే పని 4 డబ్బులు వస్తున్నాయి అని గర్వంగా చేసేవాడు. ఎన్ని ఆర్థిక అవరోధాలు వచ్చినా ఏనాడు చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. భరత్కి చదువు మీద ఉన్న శ్రద్ధ భరత్ని ఐఐటీలో 98% స్కోర్ చేసేలా చేసింది. 7వ సెమిస్టర్ చదువుతున్నప్పుడే అతని టాలెంట్ ను గుర్తించిన ఇస్రో భరత్ ని కొలువులోకి తీసుకుంది. అప్పటికి భరత్ కు కేవలం 23 ఏళ్లు మాత్రమే. అతని మెరిట్ కారణంగా భరత్ ని చంద్రయాన్ మిషన్ లోకి తీసుకుంది ఇస్రో. ఇప్పుడిప్పుడే సక్సెస్ ట్రాక్ ఎక్కాడు భరత్. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అందుకే ఏదైనా అనుకుంటే దానికి తగ్గ కృషి చేస్తే చాలు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఎలాగైనా విజయం వైపు అడుగులు వేయటానికి ఆ భగవంతుడే సాయం చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ భరత్ కథలో అతనికి సహాయపడిన వారు అతనికి దైవ సమానులు అనడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.